ఈరోజు వచ్చేసి అయితే నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నా. అన్బాక్సింగ్ ఏందని అనుకోవచ్చు మీరైతే. అదేందో కాదు, మన ఆర్సీ కార్ ఉంటుంది కదా చిన్నది, ఆర్సీ కార్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నట్టు. ఇది ఇంతవరకు మన ఛానల్లో నేనైతే ఎప్పుడు కూడా వేయలే, ఇదే ఫస్ట్ టైం వస్తుంది మన వీడియో. ఒకవేళ వీడియో వస్తే కనుక వీడియోని అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే మన ఆర్సీ కార్ అన్నట్టు చూసుకోవచ్చు. ఇది పార్సల్ ఎందుకు ఇంపిండంటే మనకు రిటర్న్ పెట్టడానికి ఓటీపీ ఉంటుంది కదా, ఆ ఓటీపీ కోసం అని చెప్పి దీన్ని అయితే పార్సల్ అయితే ఇంపేసాడు అన్నట్టు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఉంటుంది కదా, ఒకవేళ డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా రిటర్న్ పెట్టుకోనికి ఆప్షన్, దానికోసం అని తీసాడు. ఇప్పుడైతే మనం అయితే ఇది ఓపెన్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి ఏం కార్ అనుకుంటారు ఒకసారి కిందనైతే కామెంట్ చేయరు ఓపెన్ చేయకముందు. ఈ కార్ వచ్చేసి ఏంటంటే ఆర్సీ మనకు డిఫెండర్ అన్నట్టు చూసుకోవచ్చు. చూసిరా ఎలా ఉంది, చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. దీన్ని ఓపెన్ కూడా చేయలే, మా అంటే పైకి ఇట్లా కొంచెం చూసినాం అన్నట్టు. నాకైతే బాగా నచ్చింది. అసలు గ్రీన్ వచ్చిందా లేకపోతే ఇట్లా బ్లాక్ వచ్చిందా ఏదో కూడా తెలియదు అన్నట్టు. సరే ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు ఏ కలర్ వచ్చింది అనుకుంటారు మీరైతే, గ్రీన్ ఆర్ బ్లాక్? ఇప్పుడే గెస్ చేసి కామెంట్ అయితే పెట్టరు. సరే తింపుతున్నా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి అయితే బ్లాక్ అయితే వచ్చింది, మంచిగా ఉంది, బంద వస్తుంది. మనకి ఇది ఇప్పుకోనికి సరిగ్గా లేదన్నట్టు. ఇక డైరెక్ట్ షాక్తో కడియాలి. ఇవన్నీ వేసిరు, ఇక వెనుక కూడా వేసిరు అవి. ఇప్పుడైతే దీన్ని అయితే తిప్పేద్దాం మనం. రిమోట్ ఇక మనకైతే చూసుకోవచ్చు, రిమోట్ అవుతుంది. ఇక ఇది వచ్చేసి రెస్, ఇది వచ్చేసి తింపుడు కదా, టైర్స్ ఇట్లా తిరుగుతాయి. మంచిగానే ఉంది, బంద వస్తుంది. లాక్ పడ్డట్టు ఉంది, ఇది వస్తలేదు. బటన్లు కూడా ఉంది, స్పీడ్ ఎక్కువ తక్కువ చేసుకోనికి. ఓకే మనం అయితే ఇది కూడా ఇప్పేద్దాం. బాబోయ్ సో గైస్ ఫైనల్ అయితే కార్ అయితే చూసారు కదా. ఇక మనకైతే రిమోట్ అండ్ కార్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఇది ఇనుపది ఉన్నట్టుంది. ఇది మనకైతే స్ప్రింగులు చూసుకోవచ్చు, ఇక మొత్తం స్ప్రింగులు అయితే ఉన్నాయి, ఈడ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే కార్ అయితే టెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అయితే మేము దాన్ని ఏమంటారు, ఇవన్నీ సామాన్యంగా మాకైతే ఇదైతే కనిపించింది అన్నట్టు. మేబీ ఇది 0, 10, 15 అని ఉంది. నాకు తెలిసి వాటర్ ఇట్లా కావచ్చు. ఇది వచ్చేసి వాటర్ ఇలా పోస్తారు కావచ్చు. మేము ఈ పైన ఏందని చెప్పి ఇది ఇట్లా అంటే ఓల్ ఉంది ఇక్కడ. ఈ క్యాప్ తీసి ఓపెన్ అయిపోతుంది, ఇక్కడనైతే ఓల్ అవుతుంది. ఈ వాటర్ని ఇలా పోస్తే నాకు తెలిసి ఇక్కడ నుంచి స్మోక్ ఇట్లా వస్తుంది కావచ్చు, చూడాలి. మేబీ మాకు కూడా తెలియదు, ఇలా చూస్తే మాకేం కూడా అర్థం కాలేదు అన్నట్టు. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇదైతే వచ్చేసి మనకైతే డిఫెండర్ క్లైంబింగ్. ఇది వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఏం రాసిరంటే మనకు వార్నింగ్ అయితే రాసిరు అన్నట్టు. వార్నింగ్ ఏంటంటే ఇది 3 years ఓల్డ్ ఉంటారు కదా, చిన్నపిల్లలకి అయితే తీయద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆడితే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, అవి తిరిగిపోతాయి అని చెప్పి అయితే ఇచ్చారు అన్నట్టు ఇక్కడ వార్నింగ్. ఇంకోటి కార్ చూడడానికి అయితే మంచిగా ఉంది. ఒకటి గ్రీన్ ఉంది, ఇంకోటి వచ్చేసి బ్లాక్ ఉంది. మనకైతే బ్లాక్ అయితే వచ్చింది. ఇంకా ఇందులో ఏం రాసిరంటే స్ప్రింగులు ఉన్నాయంట, ఇంకోటి వచ్చేసి లైట్ మోడ్ ఉందంట, లైట్లు కూడా వస్తాయి. ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏముందంటే మనకు ఆర్సీ 1:18 స్కేల్ అని ఉంది. రిమోట్ కంట్రోల్ అంటే రిమోట్ కంట్రోల్ ఎంత దూరం పోతుంది అని కూడా ఇక్కడ రాసిరు అన్నట్టు. కాకపోతే మనం చూడాలి ఎంత దూరం పోయి ఎంత కంట్రోల్ ఉంటుంది అని చెప్పి. ఇంకోటి వచ్చేసి మనకి ఇది 4D అని ఉంది. నాకు తెలిసి 4 వీలర్ ఇవి ఉన్నాయి కదా, మొత్తం ఇవి 4 గిట్ల మలుతాయి కావచ్చు, అంటే తిరుగుతాయి కావచ్చు. చూద్దాం మనం అసలు ఇలా ఉంటుంది ఏందని చెప్పి. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి అయితే దీన్ని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇంకోటి వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జింగ్ కేబుల్ దీనికి పెట్టాలి. ఇంకా మేము ఛార్జింగ్ కూడా ఏం పెట్టాలి, డైరెక్ట్ అన్బాక్సింగ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి దీన్ని టెస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు వచ్చేసి అసలు దీన్ని చూద్దాం. ఇక్కడ వచ్చేసి డిఫెండర్ అని ఉంది. ఇంకా మనకైతే డోర్లు ఉన్నాయి కదా, డోర్స్ అసలు ఓపెన్ అయితే కావచ్చు చూద్దాం, ఎందుకంటే అక్కడ ఓపెన్ అయితే అయినాయి. ఓ సూపర్, ఎక్సలెంట్ ఓపెన్ అవుతున్నాయి, సూపర్ మంచిగా ఉంది. వెనక అయితే ఓపెన్ అవుతలే కానీ ముందే అయితే ఓపెన్ అయినాయి. ఓకే హైలైట్ ఉంది, ఇక చూసుకోవచ్చు లుక్ భలే ఉంది. ఇంకా మనకి కాళ్ళు ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దాం. ఇది ఉంది కదా చిన్నగా, ఇది ఒకటి అది ఉంది టూల్ బాక్స్ లెక్క. ఇదేంది మన మన్నును కానీ ఏదైనా ఉంటుంది కదా దాన్ని ఎత్తిపోయినకి.
మేబీ ఇది కార్ ఏమన్నా దిగబడ్డది అనుకో, దీంతో ఇట్లా తీసి అది చేయొచ్చు అన్నట్టు. ఏదైనా పొక్కలు దిగబడ్డా ఇది పడ్డా కానీ దీన్ని కొంచెం చేసి తొవ్వేయచ్చు అన్నట్టు. దానికోసం ఇది అయితే ఇచ్చారు మనకు. మా భలే ఉంది. ఇంకా అట్లనే మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇటు అయితే మెట్లు అయితే ఉన్నాయి. ఇక మీకు మెట్లు కనిపిస్తున్నాయా డైరెక్ట్గా? మెట్లు కూడా ఉన్నాయి. మెట్లు ఇచ్చాడు, కాకపోతే మనం టైర్ మీద ఎట్లు ఎక్కుతాం, గిట్ ఇచ్చిన అయిపో. అదొకటే నాకు అది అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే, సూపర్ ఉంది, ఎక్సలెంట్. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ అయితే వేయరు, ఓకేనా? ఇప్పుడైతే మనమైతే టెస్ట్ అయితే చేద్దాం. దానికోసం అని చెప్పి ముందుగా మేము ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినాక మనం ఏం చేయాలంటే మెయిన్గా లైట్లు వస్తాయో రావని చెప్పి ఫస్ట్ లైట్లు అనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ లైట్లు రాపోయినాయి అనుకో డైరెక్ట్ దీన్ని రిటర్న్ అయితే పెట్టేస్తాం. కాకపోతే మేమైతే చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టి దీన్ని చెక్ చేద్దాం. ఇంకా మీరైతే చూసుకోవచ్చు, ఇక మనకు ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి అండ్ ఆన్ ఆఫ్ ఉంది. ఇంకోటి లైట్ కూడా ఉంది. ఇంకోటి వచ్చేసి వెయిట్ అయితే మంచిగా ఉంది. ఇగో చూసుకోవచ్చు, కొంచెం బరువు ఉంది. ఎందుకంటే బరువు ఉండాలి, లేకపోతే కొంచెం కష్టమైంది. ఆల్కో ఉంటే మంచిగా ఉంది. ఓకే, లుక్స్ అయితే ఏకదమ్ ఉంది. మన డిఫెండర్ ఉంటుంది కదా, సేమ్ యాస్టీజ్ అంతే ఉంది. టైర్స్ ఉన్నాయి కదా, టైర్స్ అయితే సులభంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఒత్తుతే మెత్తగా. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ టైర్లో ఉండడం వల్ల మనకి ఏమైందంటే ఉష్కలో కూడా పోతుంది, అండ్ ఇంకోటి వచ్చేసి బురదల, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రాళ్ళ మీద కూడా పోతుంది. ఓకేనా గైస్, ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే ఛార్జింగ్ పెట్టుకుని టెస్ట్ అయితే చేద్దాం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే అప్డేట్ కావాలంటే చెప్పుర్రి, మనం అది కూడా చేసేద్దాం, సరేనా? ఇప్పుడైతే దీన్ని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇంకోటి వచ్చేసి మీరు ఇంకా రేస్ చూసుకోవచ్చు. ఈ పైలు చూసిరా, ఎక్కువ పవర్ అయితే లేదు, నార్మల్ అయితే ఉంది. ఓకే, లాస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు లాస్ట్లో వచ్చిన డబ్బా కనిపించింది. ఆ డబ్బా ఏంటంటే డైరెక్ట్ ఇంట్లో వాటర్ అయితే పోసినాం అన్నట్టు. వాటర్ పోసిన తర్వాత మనకి వెనక నుంచి అయితే స్మోక్ అయితే వస్తుంది. ఇక స్మోక్ వస్తారు పెట్టి, ఇక స్మోక్ అండ్ లైట్లు. మనమైతే కారుకు ఛార్జింగ్ అయితే పెట్టినాం, ఇలా కూడా సెల్లులో అయితే వేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అయితే టెస్ట్ అయితే చేద్దాం, అసలు పోతుందా చూద్దాం మనం, ఓకేనా? డోర్ మూసుకో, ఇక మధ్యలో పోతుంది. ఇక 1 అవర్ వరకు అయితే ఛార్జింగ్ పెట్టినాం. వెనకకైతే మంచిగా పోతుంది, ముందుకైతే పోతలేదు. ఆ గుర్తు ఎక్కలేదు. ఎక్కువ పైన దింపితే కూడా ఎక్కురాదు, వెనకకైతే వస్తుంది. ముందుకో ఎక్కువ. సో గాయస్, మీరైతే కార్ని అయితే చూసారు కదా. అయితే కార్కి ఏమైందంటే మేము ఇట్లా దింపుతాం కదా, దింపంగానే అయితే పైన అయితే చక్కగా వడతలు ఊసిపోతుంది అన్నట్టు. ఏందని చెప్పి చూసరికి ఇక్కడ ఉంది కదా, మనకైతే ఇదైతే డ్యామేజ్ అయితే అయింది. ఇక చూసుకోవచ్చు, ఇదైతే కొంచెం విరిగిపోయింది. దానివల్ల మనకైతే పైన కంట్రోల్ అయితే అవుతలేదు అన్నట్టు. దీని పవర్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, అది నార్మల్గా పోతుంది, మరి అంత స్పీడ్ ఏం లేదు. చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఈ పయ్యలు కూడా ముందుకు వెనక దింపుతాం. ఫైనల్లీ మనం అయితే కార్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసినాం. కాకపోతే ఏంటంటే ఈ చిన్న డ్యామేజ్ కాకపోతే ఈ కార్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండొచ్చు. అయినా కానీ ఎంతో కొంతనైతే మేమైతే వీడియోని అయితే తీసి అయితే మీకైతే పెట్టినాం. నాకు తెలిసి కారు డిజైన్, కారు మోడల్ ఇట్లా అంతా మంచిగా ఉంది, కానీ ఇది ఒక్కటే పోయింది ముందు ఎక్కువ. ఇంకోటి స్పీడ్ కూడా పోతలే అన్నట్టు, అదొక స్పీడ్. అండ్ ఇంకోటి ఇది విరిగిపోకుండా ఉంటే కొంచెం బెటర్ ఉండేది కావచ్చు నాకు తెలిసి, మీకు చూడడానికి ఇట్లా అంతా. ఈ కారు మోడల్ చూడడానికి మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ కారు పర్ఫార్మెన్స్ అంతగానం లేదు, ఎందుకంటే ఉరుకుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముంది ఒక 600 కారు ఉంటుంది చూడు, పెద్దది, అదన్నా జర మంచిగా ఉరుకుతుంది. ఇదైతే దానికన్నా వేస్ట్ ఉంది.
ఇక ఏమన్నా అనుకోను కానీ నాకు తెలిసి దీనికైతే ఇక వరస్ట్ అయ్యింది నాకు తెలిసి. దీనికి పెట్టే ప్రైస్కి దీనికైతే అసలు సెట్ అయితే లేదు. ప్రైస్ వచ్చేసి 1800 ఈ ఆన్లైన్లో. దానికి బాక్స్ మీద చూస్తేనేమో 1600 చిల్లలో 1500 ఏమో చూపిస్తుంది. కాకపోతే ఎంతైనా సరే కానీ ఇదైతే కొంచెం అయితే నాకు నచ్చలేదు. ఓకేనా, ఇప్పుడైతే మనం అయితే ఇంకో కార్ కొని దాన్ని అయితే అన్బాక్స్ చేసి దాన్ని కూడా టెస్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, ఇంతటితో ఉంటున్న. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.